నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। బహ్రెయిన్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ రోడ్డు ప్రమాదాల నివారణకు జస్రా ప్రాంతంలోని అల్ మజారీ స్ట్రీట్ విస్తరణ ప్రణాళికను పరిశీలించాలని ప్రజా పనుల మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది। అభివృద్ధి ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలపై మంత్రివర్గ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు। ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, సేవల పనితీరు సూచీలను ఈ సందర్భంగా కమిటీ సమీక్షించింది। నార్థన్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు మహమ్మద్ సాద్ అల్ దోసేరి ఈ నిర్ణయాన్ని స్వాగతించారు। ప్రస్తుత భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా బహ్రెయిన్ రోడ్ నెట్వర్క్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు। అల్ మజారీ స్ట్రీట్లో తరచూ ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, స్థానిక ప్రజలు గతంలో ఆందోళన వ్యక్తం చేశారని, అందుకే ఈ రహదారిని 2 లేన్లుగా విస్తరించాలని డిమాండ్ చేశారని తెలిపారు। ప్రతిపాదిత విస్తరణతో ట్రాఫిక్ రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు రద్దీ తగ్గి వాహనదారుల భద్రత మెరుగుపడుతుందని, ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జస్రా ప్రాంతానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అల్ దోసరి పేర్కొన్నారు। వేసవి సెలవుల సందర్భంగా కుటుంబాలు బీచ్లు, స్విమ్మింగ్ పూల్స్, పర్వత ప్రాంతాలకు ఎక్కువగా వెళుతున్న నేపథ్యంలో పిల్లలను నీటి వనరుల వద్ద క్షణం కూడా ఒంటరిగా వదిలేయొద్దని ఫుజైరా పోలీసులు విజ్ఞప్తి చేశారు। మసాఫీ సమగ్ర పోలీస్ స్టేషన్, మీడియా మరియు పబ్లిక్ రిలేషన్స్ విభాగం సంయుక్తంగా చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా పిల్లలపై నిరంతర పర్యవేక్షణే మునిగిపోయే ప్రమాదాలను నివారించే అత్యంత ప్రభావవంతమైన మార్గమని పోలీసులు పేర్కొన్నారు। భద్రతా నిబంధనలు పాటించడం, చిన్నారులపై నిరంతర నిఘా ఉంచడం ద్వారా మునిగిపోయే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు। ముఖ్యంగా చిన్నపిల్లలు కేవలం కొన్ని క్షణాల్లోనే ప్రమాదంలో పడే అవకాశం ఉన్నందున అప్రమత్తత అత్యవసరమని హెచ్చరించారు। ఫుజైరా పోలీసుల సీనియర్ అధికారి మాట్లాడుతూ పిల్లల భద్రత అనేది తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి ప్రారంభమయ్యే ఉమ్మడి బాధ్యతని అన్నారు। వేసవి సెలవుల్లో బీచ్లు, స్విమ్మింగ్ పూల్స్ వంటి ప్రదేశాలకు కుటుంబాలు అధికంగా వెళ్లే కారణంగా పిల్లలను ఎప్పుడూ ఒంటరిగా వదిలేయొద్దని సూచించారు। లైఫ్ గార్డులు లేదా పెద్ద పిల్లలపై మాత్రమే ఆధారపడకుండా తల్లిదండ్రులే ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని పోలీసులు సూచించారు। అవసరమైనప్పుడు పిల్లలకు తగిన ఫ్లోటేషన్ డివైజులు ఉపయోగించాలని, అనుమతించిన ప్రాంతాల్లో మాత్రమే ఈత కొట్టాలని, బీచ్లు, స్విమ్మింగ్ పూల్స్ వద్ద ఉన్న భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు। కుటుంబ విహారయాత్రల సమయంలో క్షణిక నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయ పరిస్థితికి దారితీయొచ్చని హెచ్చరించారు। ఈ అవగాహన కార్యక్రమం ద్వారా సమాజంలో భద్రతా సంస్కృతిని పెంపొందించడం, నివారణ చర్యలపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యమని ఫుజైరా పోలీసులు తెలిపారు। పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అప్రమత్తతో వ్యవహరిస్తే నివారించగల విషాదాలను అడ్డుకోవచ్చని, ప్రతి కుటుంబం సురక్షితమైన, ఆనందకరమైన వేసవి సెలవులను గడపాలని పోలీసులు పిలుపునిచ్చారు। కువైట్లోని పర్వానియా గవర్నరేట్లో ఓ ప్రైవేట్ నివాసాన్ని అక్రమంగా రెస్టారెంట్గా మార్చి నిర్వహిస్తున్న ఘటనపై అధికారులు దాడి నిర్వహించారు। పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ తన పర్వానియా తనిఖీ విభాగం, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగంతో కలిసి ఈ దాడి చేపట్టింది। తనిఖీలో ఆ ఇంటిని ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా ఆహార తయారీ, విక్రయ కేంద్రంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు। అంతేకాకుండా ఆహార భద్రతా నిబంధనలు, ఇతర నియంత్రణ ప్రమాణాలకు సంబంధించిన పలు ఉల్లంఘనలు బయటపడడంతో సంబంధిత నిర్వాహకులపై పలువురు ఉల్లంఘన కేసులు నమోదు చేశారు। నిందితులపై కువైట్లో అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వెల్లడించింది। ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహించే లేదా ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించే సంస్థలపై తనిఖీలను మరింత ముమ్మరం చేసి కఠిన చర్యలు కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు। ఒమాన్, భారత్ తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి। వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, లాజిస్టిక్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారాన్ని విస్తరించడంతో పాటు ప్రాంతీయ సముద్ర భద్రత, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపుతున్న పరిణామాలపై ఇరు దేశాలు కీలకంగా చర్చించాయి। మస్కట్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఒమాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ భేటీ అయ్యారు। ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను సమీక్షించిన మంత్రులు ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించే మార్గాలపై చర్చించారు। వ్యాపార సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడం, నాణ్యమైన పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలను సాధించాలని అభిప్రాయపడ్డారు। అంతేకాకుండా హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు సముద్ర రవాణాపై ప్రభావం చూపుతున్న తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, వాటి వల్ల ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాలు, గ్లోబల్ సప్లై చైన్పై పడుతున్న ప్రభావాలపై కూడా ఇరు
విదేశాల మంత్రులు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు అన్ని పక్షాలతో చర్చలు, సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ ప్రాంతీయ దేశాల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఈ సమావేశంలో ఒమన్, భారత ప్రభుత్వాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. నకిలీ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్ను ఉపయోగించి ఉపాధ్యాయ ఉద్యోగం పొందేందుకు ప్రయత్నించిన ఓ ప్రవాసిక ఖతార్లోని లోయర్ క్రిమినల్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తయిన అనంతరం అతన్ని శాశ్వతంగా దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. విద్యా మంత్రిత్వ శాఖ సాధారణ ధృవీకరణ ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ను పరిశీలించగా అది నకిలీదని తేలింది. నిందితుడు ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం పొందేందుకు, అలాగే అధికారిక గుర్తింపు కోసం అదే నకిలీ డిగ్రీని సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. దర్యాప్తులో సాక్షుల వాంగ్మూలాలు, ధృవీకరణ నివేదికలు, సంబంధిత విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన అధికారిక నిర్ధారణ ఆధారంగా ఆ డిగ్రీని ఆ యూనివర్సిటీ ఎప్పుడూ జారీ చేయలేదని స్పష్టమైంది. దీంతో కోర్టు నిందితుని దోషిగా తేల్చి నకిలీ సర్టిఫికెట్ను స్వాధీనం చేసుకోవడంతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష అనంతరం అతన్ని శాశ్వతంగా ఖతార్ నుంచి బహిష్కరించాలని తీర్పు వెలువరించింది. చెల్లుబాటు అయ్యే వృత్తిపరమైన లైసెన్స్ లేకుండా అకౌంటింగ్, ఆడిటింగ్ సేవలు అందించిన మాజీ చార్టెడ్ అకౌంట్తో పాటు 2 వాణిజ్య సంస్థలపై సౌదీ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించినట్లు సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ చార్టర్డ్ అండ్ ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ వెల్లడించింది. SOCPA వివరాల ప్రకారం లైసెన్స్ రద్దయినప్పటికీ ఓ మాజీ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ ఆర్థిక నివేదికలకు ఆడిట్ రిపోర్ట్ జారీ చేసినట్లు గుర్తించారు. ఇది చట్టం ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని పేర్కొంది. అలాగే 2 వాణిజ్య సంస్థలు అవసరమైన ప్రొఫెషనల్ లైసెన్స్ లేకుండానే తమ వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా అకౌంటింగ్, ఆడిటింగ్ సేవలను ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ చర్యలు అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ ప్రొఫెషన్ చట్టంలోని ఆర్టికల్ 10ని ఉల్లంఘించినవేనని SOCPA తెలిపింది. చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా లేదా రద్దు, సస్పెండ్ అయిన లైసెన్స్తో వృత్తిని నిర్వహిస్తున్నట్లు ప్రజలను తప్పుదో పట్టించడం ఈ చట్టం ప్రకారం నేరమని స్పష్టం చేసింది. అకౌంటింగ్, ఆడిటింగ్ సేవలు అందించే లేదా ప్రచారం చేసే ముందు తప్పనిసరిగా చట్టబద్ధమైన అనుమతులు పొందాలని స్కోపా సూచించింది. అలాగే సేవలు పొందే ముందు సంబంధిత వ్యక్తి లేదా సంస్థకు లైసెన్స్ ఉందో లేదో తమ అధికారిక వెబ్సైట్లోని జాబితా ద్వారా ధృవీకరించుకోవాలని, అనుమతి లేని కార్యకలాపాలు లేదా తప్పుడు ప్రకటనలు కనిపిస్తే అధికారిక ఫిర్యాదు మార్గాల ద్వారా సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరింది. ఇవి మా కల్ట్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.